వాటర్ ఇంటేక్ అస్సలు లేకపోవడం. ఓకే. సో, వాటర్ ఇంటేక్ లేకపోవడం వల్ల కూడా చాలా ఇట్లాంటి ఇష్యూస్ అనేది ఒస్తాయి. ఇండైజెషన్ ఇష్యూస్ ఒస్తాయి. ప్లస్ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ అనేది ఒస్తుంది. సో, వాటర్ ఇంటేక్ కంపల్సరీగా ఎక్కువగా తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తీసుకోకపోవడం. అంటే పీచు పదార్థాలు. సో, పీచు పదార్థాలంటే మన హోల్ ఫ్రూట్స్, వెజిటబుల్ సాలడ్స్‌లో ఆ స్కిన్ మీద ఉండేది ఫైబర్ అనమాట. స్కిన్‌కి ఉండేది ఫైబర్. సో, ఈ ఫైబర్ రిచ్ ఫుడ్స్, ఈ పీచు పదార్థాలు తీసుకోకపోవడం వల్ల ఇండైజెషన్ ఇష్యూస్, అసిడిటీ అండ్ లాట్ ఆఫ్ కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి లాట్ ఆఫ్ ఔట్‌సైడ్ ఫుడ్ అంటే లైక్ కూల్ డ్రింక్స్ కానీ అండ్ ఫ్రైడ్ ఫుడ్స్ లైక్ రోడ్ సైడ్ ఫుడ్స్ కూడా చాలా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అది వాడిన ఆయిలే మళ్ళీ అది యూజ్ చేస్తారు కాబట్టి సో దీనివల్ల కూడా ఇండైజెషన్ ఇష్యూస్, అసిడిటీ అండ్ బ్లోటింగ్ చాలా ఎక్కువైపోతుంది.